Commissioner Police Cyberabad, Sri V.C. Sajjanarao sir, DCP Madhapur sir, ACP Kukatpalli Surendrarao sir, మరియు రెయిన్బో విస్టా కమ్యూనిటీకి సంబంధించిన మేనేజ్మెంట్, సొసైటీ ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అండ్ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ రెయిన్బో విస్టా సొసైటీ, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈ సైబర్ క్రైమ్ గురించి చెప్పాలంటే, గతంలో ఎవరైనా ఒక క్రైమ్ చేయాలంటే అతను ఫిజికల్గా మీ దగ్గరికి రావాలా. ఒక దొంగతనం చేయాలంటే, థెఫ్ట్ చేయాలంటే వన్ మస్ట్ హ్యాస్ టు కమ్ టు యూ ఫిజికల్లీ, అదర్వైజ్ దెర్ ఇస్ నో ఛాన్స్. మీ పర్స్ ఎత్తుకుపోవాలన్నా, మీ సైకిల్ ఎత్తుకుపోవాలన్నా, మీ మోటార్ సైకిల్ ఎత్తుకుపోవాలన్నా మీ ఇంటికి రావాలా, మీ పర్సనల్గా మీ వద్దకు రావాలా. అలాంటి కాలం నుంచి నెక్స్ట్ వైట్ కాలర్ క్రైమ్కి వచ్చింది. వైట్ కాలర్ క్రైమ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, 20-30 ఇయర్స్ నుంచి బ్యాక్ వైట్ కాలర్ క్రైమ్ అంటే అతను ఇక్కడ ఒక ఆఫీస్ సెటప్ చేస్తాడు, అబ్రాడ్ వీసా అంటాడు, లేదంటే జాబ్ ఆపర్చునిటీ అంటాడు, లేకపోతే ఇంకేదైనా అవకాశం కల్పిస్తా అని చెప్పి ఒక ఆఫీస్ పెట్టేసి ఒక పేపర్లో ప్రకటన ఇస్తాడు. కొంతమంది దానికి రెస్పాండ్ అయ్యి కొంత డబ్బులు కడతారు. అలా జరిగింది కొంతకాలం. ఇప్పుడు సైబర్ క్రైమ్లో అక్యూడ్ ఎక్కడుంటాడో తెలియదు. అక్యూడ్ నీడ్ నాట్ టు హ్యావ్ సెటప్ ఎనీ ఆఫీస్ ఎట్ ఆల్. He doesn't belong to our state. He doesn't belong to our country itself in some cases. You have mobile phone, you have laptop, you have any electronic gadget like tab, and you are prone to victim of the cyber crime. Sajjanarao sir is there, and Rainbow Vistas is happy because of Kukatpalli Police. Simple definition. And Sajjanarao sir and recent times లో నన్ను ఇన్స్పైర్ చేసింది ఇద్దరు వ్యక్తులు అండి. గట్టిగా ఇన్స్పైర్ చేసింది అంటే ఏదైనా సాధించవచ్చు, దేని అపోజ్ చేయొచ్చు, కరెక్ట్ గా మాట్లాడారని. ఫస్ట్ ఇస్ సజ్జనార్ సార్ అండ్ సెకండ్ ఇస్ మా మధుసూదన్ గారు. నా లైఫ్ లో ది మోస్ట్ ఇన్స్పైరింగ్ పీపుల్ ఎంతో మంది ఉన్నారు, కానీ ఈ ఇద్దరు చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ సార్, యూ నో దట్ ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ హ్యూజ్ ఫ్యాన్. మాకు రెయిన్బో విస్టాస్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. ఎందుకంటే ఈ రోజు మా కమ్యూనిటీలో అమితాబ్ బచ్చన్ వచ్చాడు అని గట్టిగా చెప్పుకోవచ్చు నేను. ఆ రేంజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ సార్. అండ్ ఆల్ సెడ్ అండ్ డన్, ఎస్ సైబర్ క్రైమ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ వి ఆల్ హ్యావ్ టు బి కేర్ఫుల్. సజ్జనర్ సార్ మాట్లాడిన దాంట్లో ఒకటి నాకు చాలా చాలా బాగా అనిపించింది. హార్డ్ ఎర్న్ మనీ ఇస్ ఎనీ డే బెటర్ దాన్ ఈ లాటరీ సిస్టమ్ మనీ. ఇంత పెడితే ఇంత వస్తుంది అని. సో లెట్స్ ఆల్ బిలీవ్ ఇన్ earning money through hard work, and let's not believe in lottery systems ఇంత ఇస్తారు తక్కువ సమయంలో అని. సార్ నిజంగా మీరు చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి నేను పాటిస్తాను. అండ్ ఐ హోప్ యాజ్ రెసిడెంట్స్ ఆఫ్ రెయిన్బో విస్టాస్ వీ షుడెంట్ డిసప్పాయింట్ సార్. అండ్ లెట్స్ ఆల్ బి కేర్ఫుల్ అండ్ కిల్ cyber crime now. And one most important thing, as we see the third wave is coming, సైబర్ క్రైమ్ గురించి సజ్జనర్ సార్ చూసుకుంటారు. కరోనా గురించి మనం మాస్కులు పెట్టుకొని మనం జాగ్రత్త ఉండాలి. ఏం సజ్జనర్ సార్ రారు ఈ కరోనా చంపడానికి. సో ప్లీజ్ లెట్స్ ఆల్ వేర్ మాస్క్ అండ్ శానిటైజర్స్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ పాటిద్దాం. సార్ వన్ మోర్ టైం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. Community members of this Rainbow Vistas, good evening to all. नमस्कार अम्मा. अभी इससे पहले पुलिस वाला कभी एक चोरी केस हुआ तो एक पुलिस या दो पुलिस तुम्हारा घर को आते थे, एक और दो आके क्या गया, चोर किधर से आया, या ताला तोड़ा, या लॉक ब्रेक करा, सेंटर लॉक करा, ऐसा कुछ आपसे पूछताछ करके तलाश करके आपका इंक्वायरी करके रिपोर्ट बना के लेके जाते थे. कुछ फिंगरप्रिंट्स मिले तो फिंगरप्रिंट्स लेते और चांस मिट्स मिले. अगर कुछ चोर जो भी अफेंडर उन्होंने घर में आया, कुछ लॉक डाल के लॉक ब्रेक करे तो उसके ऊपर कुछ फिंगरप्रिंट मिले हुआ तो वो तक डेवलपमेंट करके चले गया. जाते बाद में हमारे को हमारा डाटा से वेरिफिकेशन करके जो पुराना चोर रहता उसका से फिंगरप्रिंट टैली करके हम फाइनली हम डिटेक्ट करके आपको जो प्रॉपर्टी कोर्ट से मिल रहे थे. ये प्रोसीजर पुलिस का. अभी नया चोरी चालू होता है. चोर कहाँ रहता किसको नहीं मालूम होता. वो या इंडिया में है, या बाहर देश में है, या दिल्ली में, या राजस्थान में है.
आपको कैसा आता उन्हों ओनली फोन पे आ जाता। अभी थोड़ा लोग अम्मा लोग क्या करे आजकल, अगर वॉशिंग मशीन खराब हो गया समझो, उसको क्या करते सेल करते, सेल कर तो क्या करते ओलेक्स में डाल देते सेकंड सेल में। ये मेरा वॉशिंग मशीन है, इसको मैं 10,000 में बेचना चाह रहा हूँ, प्लीज कोई कांटेक्ट करो बोल को ओलेक्स में डाल देते। ओलेक्स में क्या होता, अगर कोई तुम्हारा जो फोटो उसमें जो वॉशिंग मशीन डालता कुछ पसंद आया तो उन्होंने रिप्लाई देता। वो रिप्लाई दिए तो सही आदमी है या फ्रॉड स्टार है या Cyber City Developers MD Sri Venu Vinod, President of this Rainbow Vista community Sri Nagendra Babu Garu, ex-President of Rainbow Vista community Sri Masudan Reddy, Senior Dr. Venkat Reddy Garu, my close friend and senior editor of Times of India Sudhakar Reddy, all the respected Rainbow Vista community members, ladies and gentlemen, I am very happy to visit this Rainbow Vista community. Last 3 years I have been moving on this road, and every time I used to see this community, I have always felt that we should visit this community. When I came inside, I saw a big township. Initially I thought it was only 2 or 3 apartments, but it's a big community. Congratulations to Cyber City developer Sri Venu Vinod for developing a beautiful community in Cyberabad area. It has come up really well. I've been visiting various communities, but here I found a lot of peace and lot of camaraderie among all the family members also. So congratulations to you, sir, and to your entire team. Also appreciate our President Sri Nagendra Babu, and also the ex-President Masudan Reddy, the Secretary Venkat Reddy, and all the community members for maintaining a peaceful atmosphere in this Rainbow Vista. Also appreciate the President and the entire team of Rainbow Vista for giving us this opportunity to address all of you on creating cyber awareness, cyber crime awareness. We from Cyberabad, since last Tuesday, we started a campaign that we have to go back to the community to create awareness about the cyber crimes. Over a period of time, because of the active support by the successive governments, hardship by the police officers, also because of the support by the community, there is a steep decline in the traditional crimes, as our DCP was telling. Earlier we used to find initially crimes like cycle theft, pickpocketing. Slowly it evolved into housebreaking, chain snatching. Then again we had the economic offences. Now latest we have the cyber crimes. Thanks to the support from the public of Telangana and also from the city of Hyderabad, we are having about 7 lakh CCTVs in Hyderabad city alone, which is the highest in the country. Because of active support by the community, there is a steep decline in the traditional crimes over a period of 7 years. You must be remembering earlier, 2013, 14 and all earlier, every day in Hyderabad city we used to have 10 chain snatchings, and we used to lose lot of ornaments, and also we used to have a number of house breakings. But over a period of time, because of the technology, also because of the large number of CCTV, now even the number has come down to just few. Every month we have hardly about 4 or 5. And the people who are indulging in chain snatching or any property offences are caught within 24 hours to 48 hours. That's the record time by the Telangana police. And even earlier we used to have gangs from UP, BR, Delhi, Haryana, Rajasthan coming to state of Telangana and also Hyderabad. Now there is a fear among all the offenders that if we go back to Hyderabad or Telangana, we are caught. So that is the
talk going in jails. So we hardly find any interested gangs coming to Hyderabad. So I once again thank the public of Hyderabad and state of Telangana for actively supporting us in installing CCTV. But still there is lot of scope, still there are lot of gaps. I request the community from Rainbow Vista and also Venu Vinod to please install CCTV in and around the community, not only here, also on the outside, so that it will definitely help in reducing the crime and also in preventing the crime, because now the offenders are, before committing the offense, they are looking in surrounding areas to find if there are any CCTVs or not. That is the thing they are watching. So I request that CCTVs have really helped us. Please come forward to install the CCTVs. Hardly we lose few crores in this traditional crimes, but what we lose in this cyber crimes is almost 3 to 4 times more than the traditional crimes. At least in those traditional crimes, we have a recovery about 70%. Even if we lose the gold or chains and all, we are able to recover 70 to 80%. Whereas in cyber crimes, we hardly recover about 1 or 2%.